ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన వేదాంత్ గారు. ముఖ్యంగా అమెరికన్ వీసా ఏదైతే ఉందో దాంట్లో 71% వరకు మేజర్గా ఇండియన్సే ఉండబోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నిఘా వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. నిన్న ట్రంప్ సైన్ ఇన్ ఈవెంట్కి మేజర్గా ఈ లేటెస్ట్ అప్డేట్ అనేది అనలిటిక్స్ నుంచి యాడ్ అవుతుంది. అయితే ఇది ఎంతవరకు నిజం, ఇది పాసిబుల్లా కాదా అనేది కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జనరల్గా మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్కడ అమెరికాకి చదువుకోవడానికి జాబ్ పర్పస్ మీద వెళ్తూ ఉంటారు. అయితే మెయిన్గా రీసెంట్గా వస్తున్న డిఫరెంట్ న్యూస్ వెబ్సైట్స్ అయి ఉండొచ్చు, ఈవెన్ ఫ్రమ్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ నుంచి, అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ నుంచి కూడా 72% వరకు మేజర్గా ఇండియన్స్కి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది ఇంక నుంచి. H1స్గా అయి ఉండొచ్చు, స్టూడెంట్స్గా అయి ఉండొచ్చు, అన్ని రకాల పాసిబిలిటీస్లో అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈజ్ ఇట్ ట్రూ? 72% అంటే చాలా మేజర్ కేటగిరీ. అది మొత్తం ఇండియన్సే అబ్జర్వ్ చేయడం అంటే ట్రంప్ అంత సపోర్టివ్గా ఉన్నాడా ఇండియాకి? మీరు చెప్పింది కరెక్టే అండి. H1Bలో 70% పైన ఇండియన్సే ఉన్నారు H1B వీసాలో. సో ఓన్లీ 10 ఇండియన్స్ తర్వాత నెక్స్ట్ కేటగిరీ చైనా. చైనా వాళ్ళు ఓన్లీ 10% ఉన్నారు H1B పైన. అండ్ అదర్ కంట్రీస్, వేరే కంట్రీస్ అన్ని 1%, 1.5% అంతే అనమాట. ఎందుకంటే ఆ కంట్రీస్లో నుంచి వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యి వాళ్ళు చదివిన చదువులకి అండ్ వాళ్ళు చేసే జాబ్స్లో H1B కేటగిరీలో వాళ్ళు ఫిట్ అవ్వరు జనరల్లీ. సో మ్యాక్సిమం మన వాళ్ళే ఎక్కువగా ఐటీలో డామినేషన్ ముందు నుంచి ఉంది. సో ఇండియన్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ ఎట్ ఐటీ అని మనకు తెలిసిందే. సో H1Bలో ఏవైతే మెయిన్ జాబ్స్ ఏవైతే అవైలబుల్ ఉంటాయో బేసికలీ ఎక్కువ మట్టుకు స్టెమ్ బ్యాక్గ్రౌండ్ నుంచే ఉంటాయి అండ్ ఐటీ మెజారిటీ. సో ఇవన్నీ మన ఇండియన్సే ఎక్కువ తీసుకున్నారు జాబ్స్. సో 70% అది ట్రూ అండి. 70% ఆఫ్ H1B వీసా హోల్డర్స్ ఆర్ ఇండియన్స్. అండ్ ఫ్యూచర్లో కూడా అదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఇండియన్స్ కాకుండా వేరే వాళ్ళు వేరే కంట్రీస్లో అంత డెవలప్డ్ ఈ వర్కర్స్ ఎవరు లేరు. సో హూ కెన్ రిప్లేస్ ఇండియన్ వర్కర్స్. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎగ్జిస్టింగ్ వర్క్ ఫోర్స్ ఉంటే అది వాళ్ళు రిప్లేస్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో అంత స్కిల్స్ ఉన్న కాంపిటీటర్ కంట్రీ మనకు ఎవరు లేరు బేసికలీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ మేజర్ అసెట్స్ యాక్చువల్లీ. అండ్ ముఖ్యంగా ఈ స్టెమ్ ఓపీటీకి సంబంధించిన వాళ్ళకి ఎక్స్టెన్షన్ కానీ, రెన్యువల్ ప్రొసీజర్ కానీ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినాయి కదా, వాటికి సంబంధించి చూసుకున్నా కూడా ఇండియన్స్కి మరింత బెనిఫిట్స్ యాడ్ అయ్యాయి అని చెప్పొచ్చు అంటారా? షూర్ అండి, ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఓపీటీ ఎక్స్టెన్షన్ ఇంకా ఆల్రెడీ ఇట్స్ ఫర్ 3 years, 1 year ప్లస్ 2 years స్టెమ్ బ్యాక్గ్రౌండ్లో చేసిన వాళ్ళకి ఫస్ట్ 1 year ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు 2 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ద టాక్ ఈజ్ ప్రీవియస్లీ కూడా దాన్ని తగ్గిస్తారు, ఆ 3 years పీరియడ్ చాలా ఎక్కువ అని చెప్పేసి ఒక టాక్ ఉంది. సో కానీ ఆ స్టెమ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి తగ్గిస్తే ఎంత తగ్గిస్తారో, ఒక 6 months తగ్గిస్తారా, 1 year తగ్గిస్తారా, అంటే ఓవరాల్ 3 yearsని కట్ డౌన్ చేసి 2 yearsకి చేస్తారా, లేకపోతే ఒక 1 year 1.5 year చేస్తారా అనేది మనం చూడాలి. అండ్ ఓపీటీ నుంచి మీరు H1Bకి కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ ఆల్రెడీ ఉంది. సో దట్ థింగ్ వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయడానికి ఆల్రెడీ టైం కూడా ఎక్స్టెండ్ చేశారు. ప్రీవియస్లీ ఉండదానికంటే ఇప్పుడు ఇంకా 6 months ఎక్స్టెండ్ అయ్యింది. దట్ ట్రాన్సిషన్ ఫేజ్ అనేది వాళ్ళకి ఈజీ అయిపోయింది. బట్ ఆ స్టడీస్ అయిపోయిన తర్వాత 3 years ఏదైతే ఓపీటీ ఉండిందో ఆ 3 yearsని తగ్గించాలనేది కాన్సెప్ట్ చాలామంది దగ్గర ఉంది. మేబీ వాళ్ళు ఏం చేయవచ్చు అంటే డైరెక్ట్గా జాబ్ కాకుండా, అంటే మీరు ఒక ట్రైనింగ్ బేస్డ్గా సో కంపెనీలో ఒక 1 year వర్క్ చేయాలి యాజ్ ఏ ఇంటర్న్ కానీ, లేకపోతే అలాంటిది ఏమైనా చేస్తే అప్పుడు వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది, కంపెనీ వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది అండ్ వీళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. అలాంటిది ఏదైనా మార్పులు చేయవచ్చు. వేదాంత్ గారు, ముఖ్యంగా H1కి సంబంధించిన శాలరీ ఇంక్రిమెంట్స్ కానీ వీటి గురించి కూడా న్యూస్ బయటకు వస్తూ ఉంది. ఇందులో ఉన్న పాజిటివ్ ప్రోస్ అండ్ కాన్స్ కాస్త చెప్తారా? అండ్ ఇది పాసిబుల్ ఎప్పుడు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి? షూర్ అండి. ఇప్పుడు H1Bలో మనకి వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే న్యూ రూల్స్లో దే వాంట్ టు చేంజ్ ద శాలరీ. ఆ మినిమం శాలరీ అనేది $1,20,000కి చేయాలి అని చెప్పేసి. ఓకే, ప్రీవియస్లీ ఏంటంటే $60,000, $50,000 పర్ యానం అలా ఉన్నా కానీ దట్ వాజ్ ఫైన్ అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే దే నీడ్ టు ఇంక్రీజ్ దిస్ థ్రెషోల్డ్ అని చెప్తున్నారు. సో దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు $1,20,000 శాలరీ ఉండాలి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఈజ్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఎవరైతే ఉంటారో, అంటే
ఎంట్రీ లెవెల్ అండ్ మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ దే విల్ యాక్చువల్లీ నాట్ బి ఎలిజిబుల్. ఎందుకంటే మీకు 1,20,000 మినిమమ్ ఇట్లా ఉండాలి శాలరీ అంటే మీరు ఆల్రెడీ Tier 4 ఆ స్టేజ్లో ఉంటే మీకు అప్పుడు ఆ జీతం ఇస్తారు కంపెనీ వాళ్ళు. సో వాట్ దే వాంట్ ఈజ్ ఎవరైతే కొన్ని 5 years 6 years ఎక్స్పీరియన్స్ ఉండి లెవెల్ 4లో ఉండి వర్క్ చేసే వాళ్ళే అప్పుడు ఎలిజిబుల్ అవుతారనమాట. సో మిడిల్ లెవెల్ అండ్ లోవర్ లెవెల్స్లో ఉన్న ఎంప్లాయీస్ దే విల్ యాక్చువల్లీ బీ ఎలిమినేటెడ్. ఇప్పుడు మీరు ప్రజెంట్లీ సిచ్యువేషన్ చూసుకుంటే H1Bలో మీరు ఎంట్రీ లెవెల్లో కూడా పీపుల్ జాయిన్ అండ్ దెన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లేటర్ ఆ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి స్టార్టింగ్ ప్యాకేజ్ $50,000 $60,000 డిపెండింగ్ ఆన్ ద కంపెనీ, తర్వాత 80,000 అలా పెరుగుకుంటూ వెళ్తుంటుంది. బట్ మీరు ఒకేసారి ఇప్పుడు H1Bలో మీరు రావాలి అనుకుంటే మీ శాలరీ ఇంత ఉండాలి, 1,20,000 ఉండాలి అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు యాజ్ ఎ న్యూ కమర్ మీకు డైరెక్ట్గా ఎవరు అంత శాలరీ ఇవ్వరు. అదేంటంటే ఆల్రెడీ H1Bలో ఉండి ఎక్స్పీరియన్స్డ్ ఉన్నోళ్ళు ఆర్ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నోళ్ళకే అంత శాలరీ ఇస్తారు. సో ఆటోమేటికల్ ఏమవుతుందంటే ఓన్లీ ద హయ్యర్ పీపుల్ విల్ రిమైన్ అండ్ ఆ లోవర్ కేటగిరీస్లో ఉన్న పీపుల్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోతారు అనమాట. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫిల్టరేషన్ అనమాట. సో వేర్ దే వాంట్ టు ఓన్లీ రిటైన్ ద టాప్ మోస్ట్ పీపుల్ విత్ హైయెస్ట్ శాలరీ. అంటే వాళ్ళు ఆటోమేటికల్ వాళ్ళు బిగ్గర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ నుంచి ట్రంప్ తీసుకున్న ఏ డెసిషన్ అయినా సరే జనరల్గా H1Bని ఎంతవరకు ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ సైతం ఆయన దాటి కొన్ని రూల్స్ అనేవి పాస్ చేస్తూ ఉన్నారు కదా. అండ్ ఇండియా వైపు మోస్ట్లీ ఆయన పాజిటివ్గానే ఉండడానికి స్కోప్ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే దానికి రిజల్ట్గా నిన్న మార్కెట్స్ రెస్పాండ్ అయిన విధానం కానీ ఈవెన్ ఇండియాకి సంబంధించిన మేజర్ ఇన్ఫ్లుయెన్సర్ పీపుల్ కూడా ఆయన సైన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నీతా అంబానీ గారు కానీ మిగిలిన వాళ్ళు. సో సమ్హౌ ఇండియాకి పాజిటివ్గానే ఉంది. చైనాతో కూడా ఆయన పెద్దగా క్లాష్ ఏం పెట్టుకున్నట్టే కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా పాజిటివ్గానే చూడొచ్చు అంటారు? ఎస్ అండి. ట్రంప్ గారు జనరల్లీ ఇండియాకి ఈజ్ నాట్ అగెయిన్స్ట్ ఇండియా. బేసికలీ హీఈస్ మోర్ అగెయిన్స్ట్ మెక్సికో, కెనడా అండ్ కొంత మట్టుకి చైనా. ఎందుకంటే హీ ఫీల్స్ లైక్ చైనా ఈజ్ థ్రెట్ ఫర్ దెమ్ ఎకనామిక్ వైజ్. వాళ్ళు వీళ్ళకి కాంపిటీటర్స్ కాబట్టి. అండ్ వేరే స్మాల్ కంట్రీస్ ఏవైతే యూఎస్కి దగ్గరలో ఉన్నాయో ఇల్లీగల్ మైగ్రెంట్స్ రావడం కానీ సో అలాంటిది. సో హీఈస్ అగెయిన్స్ట్ దోస్ కంట్రీస్. బట్ యాజ్ ఫార్ యాజ్ ఇండియా ఈజ్ కన్సర్న్ హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అగెయిన్స్ట్ అస్. సో ఇప్పుడు అతని మాటలు కానీ ఇప్పుడు మోడీతో ఉన్న ఫ్రెండ్షిప్ కానీ ఇప్పుడు మన ఇండియన్స్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఇండస్ట్రియలిస్ట్ అక్కడికి వెళ్ళారో ఆయన సెరమనీ అటెండ్ అవ్వడానికి, సో అవన్నీ చూస్తే హీఈస్ నాట్ అగెయిన్స్ట్ ఇండియా. సో హీఈస్ మోర్ లైక్ ఎ ఫ్రెండ్ యాక్చువల్లీ. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ పాలసీస్ వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ దట్ విల్ బీ హిస్ ప్రయారిటీ. ఇప్పుడు ఆయన కాన్స్టిట్యూషన్లో మార్చడానికి కొన్ని హీ హెస్ పుట్ ప్రపోజల్స్, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. ఇప్పుడు వాళ్ళ లోకల్ రూల్స్లో కూడా హీ వాంట్స్ మేక్ సమ్ చేంజెస్. సో అవన్నీ ఏంటంటే ఇప్పుడు అప్లై చేస్తే ఒక 2 years 3 years టైం పడుతుంది. అవేం ఓవర్ నైట్ అయిపోవు. సో ఇట్ హ్యాస్ టు గో త్రూ ఎ లాట్ ఆఫ్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్. సో కాన్స్టిట్యూషన్లో చేంజెస్ తీసుకురావడం అనేది 3-4 yearsలో ట్రంప్ ఉన్న టైంలో అయిపోతుంది అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్. సో సమ్హౌ ఇట్స్ వెరీ క్లియర్. అండ్ మీరు ఎవరైతే సరే ఇది అంత ఈజీ కాదు, లేకపోతే H1 సంబంధించి గైడెన్స్ లేదు, ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉంటే బాగుంటుంది, మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అవేర్నెస్ ఇచ్చి జాగ్రత్తగా అన్నీ ప్రొవైడ్ చేస్తే ఇన్ఫర్మేషన్ బాగుంటుంది అనే మీరు ఎవరైనా అనుకున్నట్లయితే తప్పకుండా మీకు వేదాంత్ గారు హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడంలోను అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ పాయింట్స్ గైడ్లైన్స్ వీటన్నింటిలో కూడా మీకు హెల్ప్ చేస్తారు. సో దానికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా వేదాంత్ గారితో మీరు పర్సనల్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.